తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గారికి స్వాగతం సుస్వాగతం. స్వాగతం సుస్వాగతం. స్వాగతం సుస్వాగతం. నియోజకవర్గం తరఫున జాతీయ అధ్యక్షులు నారా లోకేష్ బాబు గారికి స్వాగతం సుస్వాగతం. మరియు పెందుర్తి ఇన్ఛార్జ్ బండారు సత్యనారాయణమూర్తి గారికి స్వాగతం సుస్వాగతం. బండారు సత్యనారాయణ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పించవలసిందిగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారిని ఆహ్వానిస్తా ఉన్నాం. లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, ఎన్టీఆర్ జిందాబాద్, ఎన్టీఆర్ అమర్ రహే, ఎన్టీఆర్ అమర్ రహే, ఎన్టీఆర్ అమర్ రహే. లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఈ సభకు పెందుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు సత్యనారాయణమూర్తి గారిని అధ్యక్షత వహించవలసిగా కోరుచున్నాం. జై తెలుగుదేశం. ఆ రోజు 1982లో ఒక మహానుభావుడు ఉద్భవించి రామరాజ్యాన్ని స్థాపిస్తామని చెప్పి పేదల పెన్నిదిగా, ఆంధ్రుల అభిమానుడిగా, నటుడిగానే కాకుండా ఒక మహానుభావుడిగా, పేదల పెన్నిదిగా శ్రీ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీలో రామరాజ్యాన్ని చూస్తాం 7 ఏళ్లు. ఆ తర్వాత పండు వెన్నెల, అమావాస్య వెరగని వెన్నెల ప్రజల హృదయాల్లో చోరుకొని మహిళా సాధకారితలో ప్రపంచానికి ఒక సంఘ సంస్కర్తగా, సంస్కరణలకు ఆద్యుడుగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగువాడి జాతి ఖ్యాతిని ప్రపంచ నలుమూలలో తీసుకెళ్తే ఈవేళ లోకేశుడు అంటే ఈశ్వరుడు. ఈ అన్నగారు రామరాజ్యం అయితే, చంద్రబాబు గారి చల్లని వెన్నెలైతే ఈశ్వరుడు అభయమిస్తాడు, వరాలిస్తాడు. కానీ ఈశ్వరుడు శపిస్తే భస్మాసురుడు ఆస్తమైనాడు. ఈవేళ మన లోకేశుడు చిన్న వయసులో ప్రజల హృదయాలను చూరగొని సుమారు 3212 కిలోమీటర్లు ప్రతి గడపకు ప్రతి పేదవాడు హృదయాన్ని తలుపు తట్టి లేపి ప్రతి మహిళతో కూర్చొని ఈ రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా రాక్షసుడు, ఈ నరకాసురుడు పాలన ఏంటో, ఏ రకమైన హింసాత్మక కార్యక్రమాలు చేశాడో, ఏ రకమైన ప్రజా వ్యతిరేక విధానాలు చేశాడో అవన్నీ చూపించి రాయలసీమలో అడుగుపెట్టిన బిడ్డ, పులి బిడ్డ, మొట్టమొదటిసారి పులివెందులోనే బోని కట్టించి రేపు పార్టీ తెలుగుదేశం జనసేన సామ్రాజ్యాన్ని, మన రాజ్యాన్ని స్థాపించడం కోసం కంకణం కట్టిని నవశకంలో శంకారం ఊరిస్తున్న మా యువ నాయకులు, మాకందరికి మేము వయసులో పెద్దవాళ్ళమైనా ఎన్నో నేర్చుకుంటున్నాం లోకేష్ గారి దగ్గర. మా రాజకీయాలు, ఆ రోజు రాజకీయాలు, అన్నగారి రాజకీయాలు నవతరానికి రాజకీయాలు అందించి నవతర యువతరానికి అనేకమైనటువంటి కార్యక్రమాన్ని వచ్చేసినటువంటి మన అదృష్టంగా భావిస్తున్నాం. మన పెందుర్తి నియోజకవర్గ ఎవరైతే తెలుగుదేశం పార్టీకి కార్యకర్త అనే గుర్తింపు వచ్చింది మొట్టమొదటిసారిగా ఈ దేశంలో తెలుగుదేశం పార్టీలో. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు 15 రోజులు నాకు శిక్షణ ఇచ్చి ఇవాళ ఈ స్థాయికి నేను వచ్చానంటే ఆ మహానుభావుడు అన్నగారి ఆశీర్వచనంతో చంద్రబాబు గారు నాకు ఇచ్చిన కఠోరమైన దీక్షే ఈవేళ మీ ముందుండే అదృష్టం ఆ భగవంతుడు ఎన్టీ రామారావు గారు చంద్రబాబు గారు కల్పించారు. మళ్ళా దీన్ని కొంత గ్యాప్ వస్తుందేమో, కొత్త తరానికి మేము దూరం అవుతున్నాం. తరంలో కొత్త తరానికి
యువ తరానికి మరొక ఐకాన్, మరొక మీ నాయకుడు, మన నాయకుడు నారా లోకేష్ గారికి ఘనమైన స్వాగతం పలుకుతూ చాలా అందరికీ పెందుతున్న 4 మూలలు వచ్చిన మా అక్క జిల్లకు, అన్నదమ్ములకు, యువకులకు, పెద్దలకు, రైతులకు, కార్మిక శ్రామికులందరికీ కూడా నా ధన్యవాదాలు చెప్తూ సభ ప్రారంభిస్తూ ఉన్నాం. సభ ప్రారంభం ముందు మన మిత్రపక్షం ఎవరైతే ఈ రాష్ట్రంలో హీరోగా, మరొక ఛాలెంజ్ ర్యాపిడ్ యాక్టర్గా, మరి ఎన్నో సినిమాల్లో తనకంటూ ఒక శైలితో చేసిన పవన్ కళ్యాణ్ గారు జనసేన ఆవిర్భవించి ఈ దుర్మార్గుడు రాకూడదని, ఈ దుర్మార్గుడు వస్తే 2019లో ఓట్లు చెల్లడం వల్లనే ఈవేళ ఈ దుర్మార్గుడు, ఈ నరహంతకుడు, ఈ జైలు పక్షి అధికారంలోకి వచ్చాడని కలిసి సంయుక్తంగా పయనిద్దాం. ఈయన రాజకీయ సమాధి చేయాలా, ఈ జైలు పక్షిని పంపాలని చెప్పి కంకణం కట్టినటువంటి జనసేన జిల్లా అధ్యక్షులు, పెద్దలు, మాజీ శాసనసభ్యులు పంచకల రమేష్ బాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. యువగలం పాదయాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి రాష్ట్ర దశని మార్చి ప్రజలను చైతన్యపరిచి మరి అతి తక్కువ టైము గ్యాప్ తీసుకుని శంఖారావం పూరిస్తూ శ్రీకాకుళం దగ్గర మొదలుపెట్టి అన్ని జిల్లాలో తిరుగుతున్న యువ నాయకులు, పెద్దలు, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి స్వాగతం, సుస్వాగతం, నా మనస్ఫూర్తిగా నమస్కారాలు. సభాధ్యక్షులు, పెద్దలు, పెందుర్తి ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యులు బండారు సత్యనారాయణమూర్తి గారికి, జిల్లా అధ్యక్షుడు నాగ జగదీష్ గారికి, తెలుగుదేశం ఫ్లోర్ లీడర్ పేలా శ్రీనివాసరావు గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తెలుగుదేశం జనసేన శ్రేణులు అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీకు ఒక విషయం చెప్పాలి. గతంలో చాలా మంది పాదయాత్రలు చేశారు. రాజశేఖర రెడ్డి చేశారు, చంద్రబాబు నాయుడు గారు చేశారు, జగన్ రెడ్డి చేశారు. వాళ్ళందరూ కూడా ఏ ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ సహకారంతో చక్కగా చేశారు. ప్రతిరోజు పోరాటాలు చేస్తూ, ప్రతిరోజు కూడా ఇబ్బందులకు గురి కాబడినప్పటికీ కూడా ఎక్కడ జంకకుండా, ఎక్కడ భయపడకుండా రొమ్ము విరుచుకు పాదయాత్ర చేసింది మాత్రం నారా లోకేష్ గారు మాత్రమే. ప్రజలను చైతన్యపరుస్తూ అడుగడుగున ప్రభుత్వ అడ్డంకులు జగన్మోహన్ రెడ్డి సృష్టించినా కూడా నేను మీతో ఉంటాను, మీ జీవితాల్లో వెలుగులు తెస్తాను, మీతో వెలుగులు నింపుతాను అని చెప్పి ఆఖరికి ఏమీ చేయలేక ఆఖరిలో ఏ పాపం తెలియని మన మాజీ ముఖ్యమంత్రి మచ్చలేని నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టు చేసిన, చిన్న గ్యాప్ తీసుకున్న తర్వాత పూర్తి చేసిన పట్టుదల, కార్యదక్షత ఉన్న వ్యక్తి నారా లోకేష్ గారు. మరి ఆ గ్యాప్ తర్వాత ఇప్పుడు శంఖారావం పూరించి తెలుగుదేశం జనసేన శ్రేణులే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా 4 సంవత్సరాల 10 మాసాల కాలంలో ఈ దుష్ట చతుష్ట ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో చేసిన అరాచకాల మీద, చేసిన తప్పుల మీద ఆయన గలమెత్తి, అన్నా నిజంగా చెప్తా ఉన్నాను, ఈ మధ్యన మీ మీటింగులు చూస్తా ఉన్నాను లోకేష్ గారు, నిజంగా ఎంత నేను గతంలో గాని ఎప్పుడన్నా మిమ్మల్ని మేము కానీ తక్కువగా చూసింటే మన్నించండి. ఎందుకంటే మీరు పరిణితి చెందిన రాజకీయ నాయకుల్లాగా విజృంభిస్తున్న విధానం చూస్తే శభాష్, నాయకుడు అంటే ఇలా ఉండాలన్న విధంగా మీ స్పీచ్లు కానీ, మీ పట్టుదల కానీ, మీ కార్యక్రమాలు కానీ ఉంటా ఉన్నాయి. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాబోతా ఉంది. ఈ రాష్ట్రాన్ని రక్షించుకుంటాం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం, ఈ రాష్ట్ర భవిష్యత్తుని తిరగరాద్దామని చెప్పి తెలియజేస్తూ, ఇక్కడ ఏదన్నా ఈ పెందుర్తిలో అభివృద్ధి జరిగిందంటే అన్న బండారు సత్యనారాయణమూర్తి గారి టైము, బాబ్జీ గారి టైము, మా టైంలోనే మేము ముగ్గురం కూడా ఈరోజు మేము మనుషులు. మా టైంలోనే ఏమైనా జరిగింది కానీ గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడున్న సమస్యలు కొన్ని నేను మీ దగ్గర ప్రస్తావిస్తాను. ఇవన్నీ మన టైంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్రహ్మాండంగా కార్యరూపం దాల్చాయి. ఇప్పుడు అవన్నీ కూడా అటకెక్కాయి.
ఈ ప్రాంతంలో ఉన్న పంచగ్రామాల సమస్య గాని, తాడి తరలింపు సమస్య గాని, ఏదైతే టిడ్కో ఇళ్ల సమస్య గాని నగరాల్లో, అలాగే ఈ ఉద్యోగ ఉపాధి అవకాశాల మీద గాని అన్ని సమస్యలు మీకోసం ఎదురు చూస్తా ఉన్నాయి నారా లోకేష్ గారు. మనం అధికారంలోకి రావటం అవన్నీ కూడా మనం ఈ ప్రజలకు చేయాల్సిన అవసరాలు. ఈ భ్రష్టు పట్టిన ఈ దద్దమ్మ ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా మనం ఫండ్ శాంక్షన్ చేసినవి గాని, మనం టెండర్ పిలిచినవి గాని కూడా పూర్తి చేయకుండా ఈ దద్దమ్మ జగన్మోహన్ రెడ్డి కేవలం దాచుకోవటం తప్ప ఏ మాత్రం ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేయలేదు అన్న విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ, వ్యవస్థల్లో దేన్ని వదలలేదన్నా ఇక్కడ మీరన్నట్టు గాలి మీద పొన్ను తప్ప అన్నిటి మీద పొన్నేశాడు. దాంతో పాటు ల్యాండ్ గాని, శాండ్ గాని, వైన్ గాని, మైన్ గాని ఈ వనరులేమీ వదలకుండా అలీబాబా 40 దొంగల్లాగా దోపిడీయే జరుగుతుంది తప్ప అభివృద్ధి జరగలేదు. అది మనం వచ్చిన తర్వాత ఇవన్నీ చెయ్యాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. పెట్రోలియం యూనివర్సిటీ కూడా ఆగిపోయింది. ఓ యువత మన కోసం ఉద్యోగ ఉపాధి అవకాశం కోసం మన వైపు చూస్తా ఉన్నారు. తాడి గ్రామం తరలింపు గాని, పంచగ్రామాల సమస్య గాని ఇవన్నీ మీరు అడ్రస్ చేయాలని చెప్పి రాబోయే రోజుల్లో కోరుకుంటూ, నాకు ఈ సదవకాశం ఇచ్చిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. సార్ ఇప్పుడే రమేష్ గారు చెప్పినట్టు సార్ ప్రధానమైన సమస్య ఇక్కడే మా కార్పొరేటర్ గారు పైకి వస్తారు. ఇప్పుడు ఆ 3 కార్పొరేటర్లు వచ్చి తమకి దరఖాస్తు చేస్తారు. సార్ ఇది పంచగ్రామాల సమస్య 4 నియోజకవర్గాలు సార్. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తక్షణమే పరిష్కారం అవ్వాలని చెప్పి 578 జీవో ఇచ్చాం సార్. దానివల్ల సుమారు 9,000 ఇళ్ళు రెగ్యులర్ చేసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటే రాజశేఖర రెడ్డి పాదయాత్రలో వచ్చి ఏదో కొండనాలికి మందు వేస్తే ఉన్న నాలుగు కూలిపోయిందని 570 జీవో కంటే మంచి జీవో ఇస్తామని చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఆ రోజు కమిటీ వేస్తే ఆ కమిటీ కాలయాపన సార్ మళ్ళీ 2014 వరకు ఆ పేద ప్రజలు ఇల్లు కట్టుకోలేకపోయినారు, ఇల్లు మరమ్మతు చేసుకోలేకపోయినారు, రిపేరు చేసుకోలేకపోయినారు. మళ్ళీ 14లో చంద్రబాబు నాయుడు మొట్టమొదటి కేబినెట్ మీటింగు విశాఖపట్నంలో పెట్టి ఆ కేబినెట్లో మొదటి తీర్మానం పంచగ్రామాలుగా చేశాం సార్. అది కోర్టులో క్లియర్ చేసి చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో చట్టం పెడితే సార్ ఆ చట్టంలో మొట్టమొదటి వక్తగా శాసనసభలో నాకే వచ్చింది సార్. ఆ రోజు ఏదైతే సార్కి చెప్పినప్పుడు 578 జీవోను అనుసరిస్తూ 229 జీవో ఇచ్చాం సార్. 16,000 ఇల్లు భాస్కర్ కలెక్టర్ గారు ఆన్లైన్లో పెట్టి పద్ధతి ప్రకారంగా 15 రోజులు దాన్ని అమల్లో అబ్జెక్షన్స్ రైజ్ చేయవలసి వచ్చింది సార్. ఆ 15 రోజుల అబ్జెక్షన్ కోసం పెడితే ఈ దుర్మార్గు జగన్మోహన్ రెడ్డి పేదల పేరు చెప్పుకున్నటువంటి ఈ దుర్మార్గపు అవినీతి పరుడు ఆవేళ వెంకటేశ్వర రెడ్డి అని వైకాపా లాయర్ చేత స్టే తెప్పించాడు సార్. ఈ దుర్మార్గుడు 18,000 పేదలు కలుపుకుంటున్నాడు దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈయన పేదల మనిషి, ఈయన పేదల మనిషి. ఆ దుర్మార్గుడు చేసిన పర్యవసానం ఈ వేటగా మళ్ళీ అధోగతి అయింది సార్. తమని రండి ఒకసారి మీరు ఇవ్వండి, దరఖాస్తు ఇచ్చారు ముగ్గురు మీరు ఇవ్వండి, ఇవ్వండి అన్నగారు. ఆ కార్పొరేటర్ 4 కార్పొరేటర్ గెలిచారు సార్ ఈ వార్డులో. సార్ ఈ 229 జీవో కాదు సార్. రైతులు భూములు 150 ఎకరాలు మన పక్కనే సార్. ఈ 150 ఎకరాలు రైతులు సాగులో ఉంటే సరే అప్పుడు ఒక పెద్ద నాయకుడు రాజకీయంగా ఈ ఊరు ఆయనకు ఓటు వేయలేదని ఉడా చేత ల్యాండ్ ఎక్విజిషన్ చేయించారు. చేయిస్తే అది 45 ఏళ్ళు అయింది సార్.
ఆ రైతులు అమ్ముకోలేరు, కొనుక్కోలేరు, ఇల్లు కట్టుకోలేరు. అప్పుడు మన ప్రీతమ చంద్రబాబు నాయుడు గారికి నేను రిప్రజెంట్ చేస్తే ఒక మంచి ప్రపోజల్ ఇచ్చారు సార్. ఏదైతే ఉడాకి దేవస్థానానికి రైతులకి సమస్య ఉందో ముగ్గురిని కూర్చోబెట్టి కలెక్టర్ గారిని సెటిల్ చేసి దానికి ఒక మంచి ప్రాజెక్ట్ చేసి వాళ్ళ ల్యాండ్ పూలింగ్లో వాళ్ళకి షేర్ ఇమ్మని మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు ఆర్డర్ వేశారు. కానీ మన దురదృష్టం ప్రభుత్వం మారడంతో ఆ 150 మంది ఎకరాల్లో రైతులు ఎప్పటికీ అధోగతులు ఉన్నారు. తమరు అది కూడా ఒక మంచి ప్యాకేజు బయామీడియాగా ప్రభుత్వానికి రైతులకి న్యాయం చేయాలని పెద్దలు లోకేష్ బాబు గారిని కోరుతున్నాను. రెండోసారి మరి ఈ నియోజకవర్గంలో పెట్రోలియం అండ్ ఎనర్జీ యూనివర్సిటీ వంగలి గ్రామంలో 5 సెంట్రల్ మినిస్టర్లు దిగొచ్చారు సార్. మన అధినాయకులు వెంకయ్య నాయుడు గారు, సుజనా చౌదరి గారు, అశోక్ గజపతిరాజు గారు, ధర్మేంద్ర ప్రధాన్ గారు వీళ్ళందరూ వచ్చి 965 కోట్లు పెట్రోల్ యూనివర్సిటీ ఎనర్జీ యూనివర్సిటీ శంకుస్థాపన చేస్తే దురదృష్టం మనం గెలవలేకపోయినాం. ఎప్పటికక్కడ ఇటుకు బెడ్ వేలేస్తారు ఈ దుర్మార్గుడు. అంతర్జాతీయ స్థాయిలో పార్లమెంట్లో అమెండ్ చేసింది ఇచ్చినటువంటి యూనివర్సిటీ వంగల గ్రామంలో పబ్బాలలో చేస్తే అవి ఇక్కడ కదలలేదు సార్. దయించి తమరు, నాకు తెలుసు తమరు సాధించే నాయకుడు మీరు. ఆ యూనివర్సిటీ ఎంతో మంది యువతకి ఉపాధిస్తారు సార్. ఆ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలో ట్రైనింగ్ అయిన వాళ్ళకి అక్కడే ఉపాధిస్తారు సార్. దయించి ఆ 2 యూనివర్సిటీల్లో మీరు పూర్తి చేసే బాధ్యత మీరు తీసుకోవాలి సార్. 2 మీరు తమరు చంద్రబాబు నాయుడు గారు కార్తీక సోమవారం ఆరిపాకు వస్తే నేను ఒకే ఒక కోరికను సార్. అనకాపేట ఆనందపురం నేషనల్ హైవేకి పెట్టినారు కానీ స్టేట్ హైవే చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆ రోడ్డుకు లేకపోతే ఇబ్బంది పడతామంటే చంద్రబాబు గారు కార్తీక సోమవారం రోజున మా మహిళా సోదరుల మధ్యన అనౌన్స్ చేసి 2750 కోట్లతో 6 లైన్ రోడ్డుని మనమే పూర్తి చేసాం సార్. అదొక తలమానికం మన విశాఖపట్నానికి ఒక మణిహారం అది. అయితే దానికి కనెక్షన్ సార్. దానికి మళ్ళీ అనకాపల్లి విశాఖపట్నానికి శీలానగర్ జంక్షన్కి మరొక 6 లైన్లు శంకుస్థాపన చేసాం సార్. అప్పటికి ప్రారంభించే టైంకి మనం దిగిపోయినాం. అది రోడ్డు ఎక్కడుందో తెలియదు జగన్మోహన్ రెడ్డికి. విశాఖపట్నంలో ఏ రోడ్లు ఏ ప్రాజెక్టులు ఉన్నాయో తెలియవు. అతి లేదు గతి లేదు. అది అప్పుడు డిపిఆర్ అయిపోయి ఢిల్లీలో ఉంది సార్. తమరు రేపు ఢిల్లీలో తమ ఇన్ఫ్లుయెన్స్ తెలుసు. తమరు సాధించే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మీరు ఆ రోజు ఢిల్లీలో ఎంత నిధులు తెచ్చారో ప్రతి గ్రామంలో వెల్లవిరుస్తూ ఉన్నాయి. మీరు వేసిన రోడ్లు, మీరు కట్టిన బిల్డింగ్లు, మీరు కట్టిన శ్మశానాలు, మీరు కట్టినటువంటి అంగన్వాడీ కేంద్రాలు, మీరు కట్టినటువంటి ఏమైతే ఈ మహిళా సంక్షేమ భవనాలు ఎన్నో ఉన్నాయి సార్. దయించి ఆ రోడ్డుని మీరు క్లియర్ చేయకపోతే ఇప్పుడు మళ్ళీ ఇంకో రోడ్డు వచ్చింది. మల్కనగిరి సబ్బవరం మరొక ఫోన్ వచ్చింది సార్. ఈ 2 వచ్చి సబ్బవరంకి భవిష్యత్తు లేకుండా పోతుంది. ఈ శీలానగర్ సబ్బవరం రోడ్డుని తమరు క్లియర్ చేయాలని నేను కోరుతున్నాను సార్. రెండోది ఇప్పుడు తాడి తరలింపుకి ఆ రోజు నేను నిరాహార దీక్ష చేశాను సార్. 38 గంటలు డయాస్ తెక్కుంటా నిరాహార దీక్ష చేస్తే అవి ప్రభుత్వం దిగి వచ్చి ముత్యాలంపాల మత్స్య కార్మికులకి 1000 ఉద్యోగాలకి ఆర్డర్ వేసి 100 ఉద్యోగాలకి వేసి 500 ఉద్యోగాలకు అగ్రిమెంట్ ఇచ్చారు సార్. అదే రోజు తాడి తరలిస్తామని చెప్పిన మాట ప్రకారంగా నా నిరాహార దీక్ష ఫలించి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 64 కోట్లు రిలీజ్ చేశారు సార్. ఇందులోకి ఎమ్మెల్సీ మా దురదృష్టం ఎమ్మెల్సీ కోడ్ వచ్చింది. ఆ కోడ్ వల్ల ఆగిపోయినాం. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి సార్. ఇప్పటికి 4 సంవత్సరాలు అయింది సార్. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు సార్ పైడివాడ. ఇప్పుడే తమకు ఇచ్చాను. ఒక కాలనీ కట్టాడు సార్. ఆ కాలనీ ఎలా ఉందంటే సార్ ఏమీ లేదు సార్. వర్షం వస్తే పునాదులు కొట్టుకుపోయినా సార్. పైడివాడలో గడ్డ కొట్టుకుపోయినా సార్ పునాదులు. అలాంటి పునాదులు గడ్డకి శంకుస్థాపనకు వచ్చి తాడి తరలింపు వారం రోజుల్లో జీవో ఇస్తామని 3 సంవత్సరాలు అయింది సార్. జీవో లేదు, అది లేదు, గతి లేదు. పాపం మా ఎమ్మెల్యే ఉన్నాడు, మా బిల్డప్ బాబాయ్. రేపో మాపో అంటుండో ఆయన వెళ్ళిపోవడానికి రేపో సిద్ధంగా ఉన్నారు సార్. దయించి తాడి తరలింపుది పెద్దలు చంద్రబాబు ఇచ్చిన జీవో, ఆ జీవో ప్రకారంగా గ్రామాన్ని తరలించి ముఖ్యంగా మా ఫార్మాసిటీలో మొన్న కూడా మా నాయకులు జనసేన, తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం నాయకులు మొన్నే మళ్ళీ పోరాటం చేశాం సార్ పబ్లిక్ హీరింగ్ లో. మరి దయించి తమరు ఆ తాడి తరలింపుతో పాటు పరిసర గ్రామాల్లో ఏదైతే ఉన్నాయో
ఆ పర్యావరణ కాపాడడం తీసుకొని, 2 ఆ ముత్యాలంపాలెం మత్స్య కార్మికులకి ఉపాధి కల్పించమని తమని పేరు కోరుతూ ఈ 4 సార్. ఇంకా అవినీతి చెప్పమంటారు సార్? మా దగ్గర చెరువులు ఉండవు సార్, మాయమైపోతాయి సార్. రాత్రి చెరువులు పేరు మారిపోతాయి సార్. ఎమ్మెల్యే సొంత ఊర్లోనే మరి వీర్రాజు చెరువు సార్, కింద ఆయకట్టు ఉంది, భూమి ఉంది, రైతులు ఉన్నారు, కానీ ఆ చెరువు అయిందా సార్ మధ్యలో, బంగాళాఖాతంలో మధ్యలో అయినట్టు అడిగారు సార్. దానికి అధికారులు ఒత్తాసు పలికారు సార్. కోర్టులో వేసాం సార్. ఒక వీర్రాజు చెరువే కాదు సార్, మా దగ్గర ల్యాండ్ పూలింగ్ చేశారు సార్. అందరూ ఉన్నారు, విజయసాయి రెడ్డి సైతం, సుబ్బారెడ్డి సైతం, ఒక హైదరాబాద్ ఒక బ్రోకర్ని పెట్టుకొని, ఒక రాజుగారిని పట్టుకొని ల్యాండ్లో లేనిదే ల్యాండ్ పూలింగ్ సృష్టించారు సార్. రోడ్డు పక్కన దొంగలకు ల్యాండ్ ఇచ్చారు సార్. నిజమైన ల్యాండ్ పూలింగ్ అయిన వాళ్ళకి ఈ వేళగా ఎక్కడ భూమి ఉందో, పైడివాళ్ళు కానీ, పెదగొల్లపల్లి కానీ, జిరిపాలపల్లి కానీ, చింతగట్ట కానీ, ముదపాకు కానీ ఈ వేళగా భూమి ఇవ్వలేదు సార్. ఈ వేళకి ఇవ్వలేదు సార్. ల్యాండ్ పూలింగ్ లో పెద్ద అవినీతి జరిగింది సార్. దయించి మిమ్మల్ని కోరేది, మా బెందు నియోజకవర్గానికి తమరు రెడ్ బుక్ పెట్టుకున్నారు సార్, కానీ మా నియోజకవర్గం రెడ్ బుక్ ఇవ్వాలి సార్. మా నియోజకవర్గం రెడ్ బుక్ లో సార్ మా రెవెన్యూ వాళ్ళు సార్, మహానుభావులు 3 తహసీల్దార్ సార్, వీళ్ళకు హెడ్ ఉన్నారు సార్. ఈ తహసీల్దార్కి హెడ్ ఎవరు అనుకున్నారు? ఎమ్మెల్యే గారి మామ సార్. తహసీల్దార్ పెత్తనం లేదండి, తహసీల్దార్ ముద్ర లేడమే. ఎమ్మెల్యే మామ ఏం చెప్తే ఆ రిటైర్ అయిపోయిన తహసీల్దార్ సార్. అయిపోయినా సార్ ఇంకోటి రేపు మాకు అయిపోతారు సార్. దయించి మీ రెడ్ బుక్ లో ఏదైతే మీ ఒక్క రెవెన్యూ సార్, మా పెందుర్తి నియోజకవర్గంలో మిగతా డిపార్ట్మెంట్ ఎవరిని కామెంట్ చేయండి సార్. ఒక్క పెందుర్తి నియోజకవర్గంలో రెవెన్యూ మా ఎమ్మెల్యే అదీప్ రాజు ఆక్రమణలకు కరువు లేదు సార్. వెనక ఒక సినిమా చూసాం సార్, చిరంజీవి గారి ఠాకూర్. అది ఫోన్ వస్తుంది సార్, పలానా ఊర్లో ఎంఆర్ఓ కిడ్నాప్ అయిపోయింటే, ఆ ఊరు కాదయ్యా ఇది కసింకోట అంటాడు. ఇంకో ఫోన్ వస్తుంటుంది, అలా గంటకో ఫోన్ వస్తుంటుంది సార్, కిడ్నాప్ అని చిరంజీవి గారి సినిమా ఠాకూర్లో సార్. మాకు అలాగే సార్, ఉదయం లగ్గానే ఫోన్ చేస్తారు సార్, సార్ బండికులో చెరువు ఆక్రమణ అంటే, అరే బండికం కాదురా బాబు అది పెద్ద ముసలు వచ్చిందిరా అంటే, లేదు సార్ ఎస్తాల్పురం కూడా చెప్తారు సార్ రోజు సార్. ఈ నియోజకవర్గంలో జరిగిన భూ ఆక్రమణలో, గ్రామంలో దొంగతనం, చెరువుల ఆక్రమణలో, చెరువులో పేరు మార్చినటువంటి ఘనత మహానుభావుడు మా ఎమ్మెల్యే గారు సార్. అందుచేత ఆ బాబాయ్ సంగతి మీ రెడ్ బుక్ లో ఆ విఆర్ఓల్ని ఎంఆర్ఓల్ని విడిచిపెట్టకుండా ఈ భూ ఆక్రమణలో ల్యాండ్ పూలింగ్లకి న్యాయం చేయాలని తమని ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తూ, మరి అవినీతి చెప్పాలంటే ఎన్నెన్నో ఉన్నాయి సార్. ఒక ల్యాండ్ పూలింగా, గ్రావలా, మట్ట, చెరువులా, ఎన్ని ఆక్రమణకు గురైనటువంటి ఈ నియోజకవర్గంలో మీరు మరి ఎన్నో అభివృద్ధి చేశాం సార్. తమ దయ వలన, చంద్రబాబు గారి దయ వల్ల తమ ఒక బుక్ ఇచ్చాను సార్. బహుశా నా జీవితంలో మంత్రిగా కూడా తమ నాన్నగారి దయవల్ల చేశాను, నా అన్నగారి దయ వల్ల. ఆ రోజు కూడా 500, 300 డెవలప్ చేశాను సార్. మా అదృష్టం ఏటో కానీ రమేష్ గారు కూడా అలమంచి ఎమ్మెల్యే చేశారు. 14, 19లో జనం మధ్య చెప్తున్నాం సార్, ఏ ఒక్క సమస్య ఏ ఊర్లో లేకుండానే ఎలక్షన్స్కి వెళ్ళాం సార్. మీ అందరం కూడా ఏ ఊర్లో తమదయ ఎన్ఆర్జీస్ లో ఒక్క ఉదాహరణ చెప్తాను సార్. ఇదే మండలంలో పెందుర్తి మండలంలో ఒక గ్రామాలు సార్, 10 గ్రామాలు శ్రీలంక లాగా 10 గ్రామాలు ఇటు 10 గ్రామాలు అటు, మధ్యలో మేఘాద్రి గడ్డ సార్. అలాంటి మేఘాద్రి గడ్డ మధ్య నుంచి 15 కిలోమీటర్ల షార్ట్ కట్ గా తమరు పంచాయతీ మినిస్టర్గా ఉన్నప్పుడు పెద్దగాడి చింతకట్ట రోడ్డు నబార్డ్లో 4 కోట్ల లక్షిస్తే ఇవాళ గ్రామం అరగంటలో వెళ్తున్నాం సార్. ఆ రోడ్డు కూడా ఇంకా పూర్తి చేయలేదు సార్. అలాంటి అభివృద్ధి కార్యక్రమాలని తమ ఎన్నో చేశారు. ఒక్క పెందుర్తి నియోజకవర్గంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ 6 లైన్ రోడ్స్ కానీ 4,800 కోట్లు డెవలప్ చేసి ప్రజలకు బుక్ ఇచ్చాను సార్. తమ కూడా బుక్ ఇచ్చాను సార్. అంచేత దయ ఉంచి తమరు రాబోయే రోజుల్లో 4 సమస్యలు, ఒకటి చెప్పారు పంచ గ్రామాల సమస్య, 229 జీవో, 578 జీవోలో కొన్ని మిగులు ఉన్నాయి సార్. 229 జీవోలో ఇల్లుకే ఇచ్చాం, 578 జీవోలో స్థలాలకు ఇచ్చాం. రైతులు ఈ 3 తమ సమర్థత ఉంది. ఆల్రెడీ పర్వాలేదు, తమ అవగాహన చేసుకున్నారు. నాకు నమ్మకం విశ్వాసం ఉంది. కోర్టులో స్టే తెచ్చిన దుర్మార్గులు స్టేని తొలగించి 5 నియోజకవర్గాలకి ఈ పంచగ్రామాల సమస్య కానీ, తాడి సమస్య కానీ, పెట్రోల్ ఎనర్జీ యూనివర్సిటీ
తిరిగి ప్రారంభించడం కానీ 6 లైన్ శిలానగర్ చింతగట్ట రోడ్డు కానీ అమృతపురం రోడ్డు కానీ ఈ 4 వరాలు మాకు ఇవ్వాలని కోరుతూ మరి రెడ్ బుక్ మీ బుక్లో మామూలు కూడా చేర్చాను సార్. ఈ దుర్మార్గులు మొత్తం భూములని కొట్టేశారు, తినేశారు. బహుశా 3 నెలలు పోతే ఆకుండా మాకు కనపడదు సార్. ఇక అంత గొల్లు సార్ మా వాళ్ళు. నిన్నే తమరు వచ్చే ముందు మళ్ళీ అస్తాపరేదాను సార్. ఇవాళ పేపర్లు అన్ని టీవీలు వచ్చింది సార్. మొన్నేమో పర్వాలేదని సార్. రోజు ఇదే పని సార్. నాకు ఇంకో పని చేయను. మీరేమో బాట్ వేయమంటారు, కేఎస్ఎస్లు వేయమంటారు. ఈ పనిలో ఉన్నా మా ఠాకూర్ సినిమా చెప్పినట్టు నేను ఈ పనిలో తెలియట్లేదు సార్. ఇంకా దయ ఉంచి తమరు ఇచ్చేసినందుకు నాకు అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే తమని చాలా స్టడీ చేశాను. చాలామంది యువకులను చూసాం. యువకులందరూ సుకుమారంగా పెరిగిన యువకుడు మా లోకేష్ బాబు. కానీ ఈవేళ చూస్తుంటే మండు టెండలో సైతం పాదయాత్ర చేశారు. ఆ దుర్మార్గుడు కనీసం మైక్ ఇవ్వలేదు, బెంచ్ ఇవ్వలేదు. ఆడేమో పాదయాత్రలో మన వేసిన రోజు చక్కగా నడిచేశాడు, భూములన్నీ చూసేశాడు, అవన్నీ కొట్టేశాడు. అది ఆలితత్వం. మీరేమో ప్రతి సమస్య అవగాహన చేసుకున్నారు. కడప నుంచి చివరికి మా గాజువాక మా పెందుర్తి వరకు అన్ని సమస్యలు అవగాహన చేసుకొని మమ్మల్ని మీ అందరూ గర్వపడే విధంగా మీరు ఎంతో అవగాహనతో ఉన్నారు. నాకు నమ్మకం, విశ్వాసం ఉంది. ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు మరి ఎంతో అన్నగారు బాబు గారి తాలూకా జైల్లో ఉన్నప్పుడు ఆయన మనస్సు కలత చెంది రాజకీయాలు పక్కన పెట్టి ఎంతో అభిమానులు ఉండండి పవన్ కళ్యాణ్ గారు జనసేన ద్వారా మీరు బాబు గారు కలిపి మీ ఇద్దరు అన్నదమ్ములు అనుకుంటే పవన్ అన్న అంటుంటారు. మీరు లవకుశులైతే రాముడు మా చంద్రబాబు గారు మీ ముగ్గురు పాలనలో మళ్ళీ రామరాజ్యం అన్నగారు రాజ్యం రావాలని, రామరాజ్యం వచ్చి మళ్ళీ మహిళా సోదరిమణులకి సాధకారిత రావాలని మీరు డ్వాక్రా మహిళలు చేసిన ప్రోత్సాహం మంత్రిగా మాకు తెలుసు. మళ్ళా మా పెందుర్తికి 3 పువ్వులు 6 కాయలు కాసే విధంగా తెలుగుదేశం జనసేన సంయుక్తంగా మీరు పెట్టిన అభ్యర్థులు మేము గెలిపించే విధంగా మేము ముందుకెళ్తామని చెప్పి మీకు అందరికీ పేరు పేరున తెలియపరుస్తూ మరొక్కసారి మా అక్క జిల్లా ఆడపిల్లలకు కూడా మండు టెండలో కూడా టైంకి వచ్చి మీ సభను విజయవంతం చేసినందుకు మీ అందరికీ మరొక్కసారి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుకుంటూ చెల్తున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన. ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో, ఎవరు గుండెల్లో సింహం స్వప్నమైనాడో, ఏ పులివెందల పులి అని చెప్పుకున్న పిల్లిగా మారిపోయిందో, పరదాల మధ్య నడుస్తూ ఉన్నాడో, భయపడిపోయి తెరల మధ్యన మాట్లాడుతున్నాడో, రేపో మోపో మరి చెంచులు కూడా విశాఖపట్నం జైలు నాకు తెలియదు. పాత కేసులు అయితే చెంచులు కూడా, ఇప్పుడు మందు గిందు ఇసుకాగినైతే మా విశాఖపట్నం జైలు 2 జైలుకి సిద్ధంగా రెడీ చేసినటువంటి మన ప్రియతమ జాతీయ ప్రధాన కార్యదర్శి, మేమందరం నచ్చి మెచ్చి మేము ఆయన అడుగుజాల్లో నడుస్తున్నటువంటి జాతీయ తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రివర్యులు, యువ నాయకులు, నవశకానికి యువ శకం మా నారా లోకేష్ గారిని మాట్లాడవలసిందిగా నేను కోరుతున్నాను. నమస్కారం. మీ అందరి కోరిక చూస్తుంటే ఇంక 2వ పుస్తకం కూడా తెరవాల్సి వచ్చేది స్వామి. వస్తా ఎర్ర బుక్ దగ్గర కూడా వస్తలే. 2 నిమిషాలు ఓపిక పట్టబ్బా. నన్ను మాట్లాడింది స్వామి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసిన పెందుర్తి ప్రజలకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, జన సైనికులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. ఉత్తరాంధ్ర గర్జించింది. ఈ ఉత్తరాంధ్ర గర్జనకి ప్యాలెస్ పెళ్లి ఉచ్చబోసే రోజులు తొందరలో రాబోతున్నాయి. పోరాటాల పౌరుషాల గడ్డ మన ఉత్తరాంధ్ర. జగన్ ఇన్నాళ్ళు ఉత్తరాంధ్ర ప్రజలతో ఒక ఆట ఆడాడు. 2 నెలలు ఓపిక పెట్టండి, మనం అదే జగన్తో ఫుట్బాల్ ఆడే రోజులు తొందరలో రాబోతున్నాయి. సిటీ ఆఫ్ డెస్టినీగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు ఆంధ్రప్రదేశ్ కి ఆర్థిక రాజధానిగా ఉన్న ప్రాంతం విశాఖపట్నం. బాబు గారి హయాంలో విశాఖపట్నం జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అవుతే, ఈ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా విశాఖపట్నాన్ని మార్చాడు.
బాబు గారి హయాంలో మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ విశాఖపట్నం అవుతే జగన్ హయాంలో ఈ విశాఖపట్నం విషాదపట్నంగా మారిపోయింది. బాబు గారి హయాంలో విశాఖపట్నానికి రోజుకు ఒక కంపెనీ, ఐటీ పరిశ్రమలు, అదాని డేటా సెంటర్, కాండియంట్, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చర్ చేసే ఏఎంటీజెడ్ తీసుకొస్తే జగన్ హయాంలో భూ కబ్జాలు, కిడ్నాపులు, దోపిడులు, చెరువులు ఆక్రమించుకుంటాం ఈ రోజు మనందరం చూస్తున్నాం. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మొన్న ఒక మీటింగ్ లో వైకాపా కార్యకర్తల నాయకులు షర్టు మడత పెట్టుకోవాలని పిలిపించాడు. అరే ఆగబ్బా, నిన్న నేను జగన్ కుర్చీ మడత పెట్టే రోజులు తొందరలో వచ్చినాయని చెప్పా. దానికి వైకాపా కార్యకర్తలు కొంచెం బాధ కలిగిందంట. అరగంట అంబటికి మనోభావాలు దెబ్బతిన్నాయంట. అది కుర్చీ కాదు సింహాసనం అన్నాడు. అవునండి, అది సింహాసనమే. నేను చెప్పింది ఆ సింహాసనమైన కూర్చున్న సునకంని తరిమి తరిమి కొట్టే రోజులు తొందరలో వచ్చినాయని చెప్పిన. అరగంట అమ్మతి గారు చెప్పింది కరెక్ట్ కదా అని సూటిగా నేను ప్రశ్నిస్తున్నా. అమ్మా, ఎన్నికల ముందల నవరత్నాలని ఊదరగొట్టాడు ఈ జగన్. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నవ మోసాలు చేశాడు. ఆనాడు ఏం చెప్పాడు? సంపూర్ణ మద్యపాన్ నిషేధం చేసిన తర్వాతనే మీ ఓట్లు అడుగుతా అన్నాడు. మద్యపాన్ నిషేధం చేశాడా తల్లి? చేశాడా? ఇప్పుడు ఏకంగా ఊరు కాదు కదా, వీధి వీధి మద్యం పారిస్తున్నారు. ప్రభుత్వమే దుకాణాలు పెడుతుంది, భూమ్ దుకాణాలు. అక్కడ ప్రభుత్వ ఉద్యోగస్తులు నియమిస్తారు. వాళ్ళకి టార్గెట్లు ఇచ్చి ఇన్ని లక్షల రూపాయలు ప్రతిరోజు మీరు అమ్మకాలు చేయాలంటారు. అది తట్టుకోలేక అక్కడ పనిచేసే సిబ్బంది ఆత్మహత్య కూడా చేసుకునే పరిస్థితికి ఈ రోజు వచ్చారు. ఎన్నికల ముందల ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మఒడి ఇస్తా అన్నారు. అది ఇవ్వలేదు. 45 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి ప్రతి నెల పెన్షన్ ఇస్తా అన్నాడు. అది కూడా ఇవ్వలేదు. అందుకే మీ కష్టాలు చూసి బాబు గారు సూపర్ 6 ప్రకటించారు. అది ప్రకటించిన దగ్గర నుంచి ఈ జగన్ కి జ్వరం పట్టుకుంది. ఏమనంటే ఆ బాబు సూపర్ 6 ప్రకటన ఒక కిచిడి అని చెప్పి ఈరోజు అంటున్నాడు. ఈ సభాముఖంగా జగన్ చెప్తున్నా, ప్రజల పడుతున్న కష్టాలు చూసి తీసుకొచ్చాం ఆ బాబు సూపర్ 6. తెలుగింటి ఆడపడుచుల కన్నీరు చూసి చెరిపేదానికి తీసుకొచ్చాం ఆ బాబు సూపర్ 6. నీ సైకో పరిపాలనని తరిమి కొట్టేదానికి ఆ బాబు సూపర్ 6 ఈరోజు మేము తీసుకొచ్చాం. ఆ బాబు సూపర్ 6 అంటే ఆంధ్ర భోజనం, రాయలసీమ రాగి సంగటి లాంటిది. అలాంటి పవిత్రమైన కార్యక్రమాన్ని ఈరోజు ఎగతాళి చేస్తున్నాడు ఈ సైకో జగన్. ఈ జగన్ ఓటమి దేవుడు స్క్రిప్ట్ రెడీ చేశాడండి. పాపం వాళ్ళు పోటీ చేసేదానికి కూడా అభ్యర్థులు దొరకట్లా. మనం చూస్తున్నాం, ఎంపీలుగా పక్క జిల్లాలను తీసుకొచ్చి ట్రాన్స్ఫర్ చేసి ఎంపీలుగా నియమిస్తున్నారు. విశాఖపట్నం ఎంపీగా పక్క జిల్లా నుంచి ఒక తల్లిని తీసుకొచ్చాడు. ఒంగోలు ఎంపీగా చిత్తూరులో చెవులో పువ్వులు పెట్టే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చి ఒంగోలు ఎంపీ చేస్తాడు. ఏకంగా నర్సరావుపేట ఎంపీకి బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్ ని నెల్లూరు ప్రజలు చీపో అంటే తీసుకొచ్చి ఇక్కడ నిలబెడతాడు. అదేవిధంగా గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ఒక క్రికెటర్ని తీసుకొచ్చారు. బాగా తిప్పారు పాపం ఆయన్ని. దాని తర్వాత నాకెంత డబ్బులు ఇస్తామని అడిగాడు జగన్. ఆ దెబ్బకి ఆయన పారిపోయాడు. ఇంకా కర్నూలు ఎంపీగా సొంత మంత్రిని నిలబడమంటే నాకు వద్దురా బాబు అని ఆయన కూడా బాయ్ జగన్ అని చెప్పే పరిస్థితి. ఇంకా తిరుపతి ఎంపీగా వాళ్ళ సొంత ఎమ్మెల్యే ఆదిమూలం గారు నిలబడమంటే ఆయన కూడా నాకు వద్దు, ఈ ప్రభుత్వంలో నేను ఎంపీగా నిలబడితే నాకు డిపాజిట్ కూడా రాదని బాయ్ జగన్ చెప్పే పరిస్థితి. ఇంకా 175 నియోజకవర్గాల్లో 75 స్థానాల్లో అభ్యర్థులు లేక ఈ రోజు జగన్ ఇబ్బంది పడే పరిస్థితి ప్రజలందరూ చూస్తున్నారు. ఎన్నికల ముందల జగన్ బీసీ సోదరులు బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ అన్నాడు. ఏకంగా దళితుల దగ్గరికి వెళ్ళి మీ బిడ్డని నేను అని ఆనాడు చెప్పాడు. అధికారులకు వచ్చిన తర్వాత బీసీ సోదరుల వెన్నముక్క విరగొట్టాడు. ఏకంగా దళితుల్ని చంపి శవాన్ని డోర్ డెలివరీ చేస్తున్నాడు ఈ జగన్.
ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక న్యాయం కాదు కదా, ఈ రోజు సామాజిక అన్యాయం జరుగుతుంది. ఇది నేను చెప్తాం కాదు, వాళ్ళ పార్టీకి చెందిన సొంత ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్పే పరిస్థితి. దాదాపు 62 మంది ఎమ్మెల్యేలని ట్రాన్స్ఫర్ చేశారు, 16 మంది ఎంపీల్ని ట్రాన్స్ఫర్ చేశారు. దాంట్లో ఎక్కువ శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ సోదరులు. సొంత సామాజిక వర్గానికి చెందిన ఒక్క నాయకుడిని, ఒక్క ఎమ్మెల్యేని, ఎంపీని ఆయన ట్రాన్స్ఫర్ చేయలేదు, బర్తరఫ్ చేయలేదు. అంటే బీసీలు, ఎస్సీ, ఎస్టీలు అంటే ఎంత చిన్న చూపో ఇదొక ఉదాహరణ మాత్రమే. వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్పింది నేను మీకు తెలియజేయాల్సిన అవసరం నా పైన ఉంది. వాళ్ళ సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్సీ, యాదవ సామాజిక వర్గానికి చెందిన జంగా కృష్ణమూర్తి గారు వాళ్ళ బీసీసీఎల్ అధ్యక్షుడు. ఆయన ఒకే ఒక మాట చెప్పాడు, ఈ ప్రభుత్వంలో, ఈ పార్టీలో బీసీలకి న్యాయం చేసే ఆలోచన లేనే లేదని. అంతెందుకు, వాళ్ళ పార్టీకి చెందిన పద్మశాలి ఎంపీ కర్నూలులో ఉన్నారు సంజీవ్ కుమార్ గారు. ఆయన ఏకంగా వైకాపా ప్రభుత్వంలో బీసీ సోదరులు అంటే చిన్న చూపు చెప్పే పరిస్థితి. ఇంకా ఎమ్మెల్యే పార్థసారథి గారు, సీనియర్ ఎమ్మెల్యే గారు, ప్రజలు అనేక సార్లు గెలిపిస్తే కనీసం ఆయనకు ఒక్క అపాయింట్మెంట్ కూడా ఇవ్వని వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. ఇంకా వాళ్ళ ఎస్సీ నాయకులు కూడా ఈ ప్రభుత్వం గురించి ఏం మాట్లాడుతున్నారు ఒక్కసారి నేను మీకు తెలియజేస్తా. వాళ్ళ ఎమ్మెల్యే ఎల్ఏజే గారు జగన్ ప్రభుత్వంలో దళితులు కనీసం గౌరవం లేదని చెప్పారు. ఏకంగా వాళ్ళ ఎమ్మెల్యే ఆర్థర్ గారు దళిత ఎమ్మెల్యేని ఒక స్టిక్కర్ గా వాడుకొని మమ్మల్ని వదిలేస్తున్నారని చెప్పే పరిస్థితి. ఏనాడైనా మనం తిన్నామా? అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు అనేక మంది ముఖ్యమంత్రులుగా ఆంధ్ర రాష్ట్రానికి సేవ చేశారు. ఏనాడు బీసీలు, ఎస్సీ, ఎస్టీ సోదరుల పైన ఇంత చిన్న చూపు జరగలేదు. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ సోదరులకు రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం రద్దు చేసింది. స్థానిక సంస్థల్లో బీసీ సోదరులకు రావాల్సిన 10% రిజర్వేషన్ కూడా ఈ ప్రభుత్వం తగ్గించింది. దానివల్ల 16,500 మంది మన బీసీ సోదరులు ఈ రోజు రాజకీయంగా పదవులు కోల్పోయారు. అంతేకాదు 27,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టి జైలుకు పంపించింది ప్రభుత్వం. అంతెందుకమ్మా, కరెక్ట్ గా 6 నెలల క్రితం అనుకుంటాం, అమర్నాథ్ గౌడ్ అన్న కుర్రోడు వాళ్ళ అక్కని వైకాపా నాయకులు వేధిస్తున్నారని వెళ్ళి పోలీస్ స్టేషన్లకి, ఊరు పెద్దలకి కంప్లైంట్ చేశారు. అది తెలుసుకున్న వైకాపా నాయకుల పిల్లలు వచ్చి అమర్నాథ్ గౌడ్ని చితక బాదారు. అతను చదువుతున్న పుస్తకాల నుంచి కాగితాలు చింపి నోరులో కుక్కి కాలు చేతులు కట్టేసి బతుకుండగా పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశారు. తల్లి, ఎంత అన్యాయమో మనం అందరూ ఆలోచించాలి. వైకాపా నాయకుడు పిల్లలు జైలుకి వెళ్ళి బయటకు వస్తే ఊరేగింపుతో ఊరిలోకి తీసుకెళ్తారు. ఈరోజు ఆ చెల్లమ్మని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ. మాటల్లో కాదు జగన్, చేతల్లో చూపించాలని ఈ సభాముఖంగా నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. ఇంకా ఎస్సీ సోదరులు కూడా వదిలిపెట్టలేదు. నర్సీపట్నం నియోజకవర్గంలో ఆనాడు కోవిడ్ వస్తే మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్ గారిని పిచ్చోడు చేసి చంపేశారు. ఇసుక దోపిడీ పైన వరప్రసాద్ గారు పోరాడితే ఏకంగా ఆయన్ని పోలీస్ స్టేషన్ లోనే గుండు కొట్టించింది ప్రభుత్వం. ఈస్ట్ గోదావరిలో అనంతబాబు ఎమ్మెల్సీ అతని సొంత దళిత డ్రైవర్ని అతి కిరాతకంగా కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశాడు. ఇప్పుడు ఇదే ముఖ్యమంత్రి జగన్ ఆ అనంతబాబుని పక్కన కూర్చోబెట్టుకుంటాడు. అదే అనంతబాబుని రివ్యూ మీటింగ్ లో కూర్చోబెట్టుకుంటాడు. ఇదేనా నువ్వు మా దళితులకు ఇచ్చే గౌరవాన్ని ఈ సభాముఖంగా జగన్ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. తల్లి, మీ లొకేషన్ చూస్తే జగన్ కి భయం. అందుకే ఆనాడు నేను పాదయాత్ర ప్రారంభించాలంటే నా పైన జియో 1 తీసుకొచ్చాడు. నేను మాట్లాడే మైక్ లాక్కున్నారు, నేను నుంచిన స్టూల్ లాక్కున్నారు. బండి ఎక్కి మాట్లాడాలని ప్రయత్నిస్తే ఏకంగా బండి కూడా సీజ్ చేశారు. ఆనాడే జగన్ చెప్పా, ఈ లోకేష్ తగ్గేదే లేదు. ఇప్పుడు ఏకంగా నా ఎర్ర బుక్ పైన కూడా కేసులు పెడుతున్నారు. తల్లి పాపం, ఈ బుక్ ఏం పాపం చేసిందో నన్ను అరెస్ట్ చేసేదానికి. ఊరూరు లోకేష్ వెళ్తున్నాడు, ఊరూరు ఎర్ర బుక్ చూపిస్తున్నాడు. లోకేష్ ని మేము అరెస్ట్ చేస్తాం, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయమని మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్లే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. నేను జగన్ చెప్తున్నా, మై డియర్ జగన్,
నాది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం, నీది రాజారెడ్డి రాజ్యాంగం. నేను ప్రజల్లో ఉంటే నువ్వు పరదాల్లో ఉంటావు. నేను 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేస్తే నువ్వు కనీసం గుంట పూడ్చే పరిస్థితుల్లో ఈ రోజు లేవు. ఆనాడు నేను TCL, HCL, ఫాక్స్కాన్, జోహో లాంటి సంస్థలు తీసుకొస్తే నువ్వు ఈరోజు బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ లాంటి సంస్థలు తీసుకొస్తున్నావు. నేను స్టాన్ఫర్డ్ లో MBA చేసిన వ్యక్తి, నువ్వు 10th క్లాస్ పేపర్ లీక్ లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో చితకబాదారు పోలీసులు. జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ అండి. కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ అండి. తల్లి ఆయనకి 2 బటన్లు ఉన్నాయి. మీ కంపెనీ ఒక బులుగు బటన్, బల్ల కింద ఎర్ర బటన్, ఇలాంటిది ఈ రంగు ఎర్ర బటన్. తల్లి బులుగు బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది. నేను ఒప్పుకుంటున్నా, 10 రూపాయలు పడుతుంది. కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్షన్ పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి ఇంటి పన్ను పెంచి, చెత్త పన్ను పెంచి, తల్లి రేపో మాపో వాలంటీర్ వాసి వస్తాడు. తల్లి గొట్టం తీసుకొచ్చి ఉఫ్ఫని ఊదమంటాడు, ఊదదు తల్లి. ఊదితే అమ్మా ఇంత గాలి పీల్స్తున్నావు అని గాలి పైన కూడా పన్నేస్తాడు మన సైకో ముఖ్యమంత్రి జగన్. తల్లి అమ్మా వాలంటీర్ వాసి ఇప్పుడు ఇంటికి వస్తున్నారు. వాళ్ళు పదే ఒక మాట అంటున్నారు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తామని ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళు తిప్పి ఒకటే చెప్పండి, అసలు ఆంధ్ర రాష్ట్రానికి సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆనాడు 2 రూపాయలకి కిలో బియ్యం అందజేశారు, 50 రూపాయలకి హార్స్ పవర్ మోటార్ అందజేశారు, మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు. అన్న ఎన్టీఆర్ తర్వాత బాబు గారు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ఆనాడు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు, ఉచితంగా గ్యాస్ కనెక్షన్ అందజేశారు. మొన్న ముఖ్యమంత్రి అయినప్పుడు పసుపు కుంకం, అన్నదాత సుఖీభవ, విదేశీ విద్య, అన్న క్యాంటీన్, చంద్రన్న బీమా, పెళ్లి కానుక, పండగ కానుక, ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇంకా కటింగ్ మాస్టర్ అనే కదా తల్లి జగన్. అన్న క్యాంటీన్ కట్, పండగ రావాల్సిన కానుకలు కట్, పెళ్లి కానుక కట్, విదేశీ విద్య కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్, స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ కట్, నిరుద్యోగ భృతి కట్, ఇట్లా చెప్పుకుంటా పోతే భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. మీరు పడుతున్న కష్టాలు చూసాం, అందుకే ఇప్పుడు బాబు సూపర్ 6 మేనిఫెస్టో రూపొందించాం. అటు పక్కన పవన్ అన్న, చంద్రబాబు నాయుడు గారు కలిసి రూపొందించిన మేనిఫెస్టో ఇది. దాంట్లో మొదటి హామీ, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం. ప్రతి సంవత్సరం డిఎస్సి ఏర్పాటు చేస్తాం. 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తాం. ఉద్యోగాలు వచ్చిన కొంచెం సమయం పడితే ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మేము అందజేయబోతున్నాం. రెండో హామీ, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకి 15,000 రూపాయలు మేము ఇస్తాం. సంవత్సరానికి 15,000 రూపాయలు. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా ప్రతి రైతుకి ఆర్థికంగా ఆదుకునేదానికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తాం. ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3, ఎన్ని తల్లి 3 చేతులెత్తి చూపించండి, వెనకాల ఉన్న వాళ్ళు చేతులెత్తండి దయచేసి. 3 గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం అందజేస్తుంది. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మేము ఇస్తాం. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా ఆరో హామీ ఏంటది? మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది. అసలు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం జగన్ 3 రాజధానుల పేరుతో 3 ముక్కలు ఆటలాడుతున్నాడు. ఉత్తరాంధ్రకి 3 కుటుంబాలు తయారు చేశాడు తల్లి. ఒకటి క్యాన్సర్ గడ్డలాగా పీడిస్తున్న బొత్స కుటుంబం, రెండోది విజయసాయిరెడ్డి కుటుంబం, మూడోది వైవి సుబ్బారెడ్డి కుటుంబం.
వీళ్ళు ముగ్గురు గజ దొంగల్లాగా ఎక్కడ భూములు దొరికినా గన్నులు దొరికినా ఇసుక దొరికినా పెద్ద ఎత్తున దోచేస్తున్నారు. ఇంకా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఆనాడు పెద్దవాళ్ళు పోరాడి విశాఖ ఉక్కు సాధించారు. ఇప్పుడు అదే ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు ఈ జగన్. ఈ సభాముఖంగా విశాఖపట్నం ప్రజలు నేను హామీ ఇస్తున్నాను, అవసరమైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆ ఉక్కు ఫ్యాక్టరీ కొనుగోలు చేసి నడిపిస్తాం. ఒక్క ఉద్యోగం పోకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. విశాఖపట్నం జిల్లాకి పాదయాత్రలో జగన్ దాదాపు 50 హామీలు ఇచ్చారు. దాంట్లో కొన్ని హామీలు మీకు గుర్తు చేస్తున్నా. విశాఖ రైల్వే జోన్ పూర్తి చేస్తా అన్నాడు, చేయలేదు. విశాఖ మెట్రో ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తా అన్నాడు, చేయలేదు. మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తా అన్నాడు, చేయలేదు. 8 ఎకరాలకి నీరు అందిస్తానన్నాడు, అందించాడా? విశాఖకి పరిశ్రమలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగాలు కల్పిస్తా అన్నాడు. మన కోడిగుడ్డు మంత్రి దెబ్బకి ఉన్న పరిశ్రమలన్నీ పారిపోయే పరిస్థితి. ఇంకా రాజధాని చేస్తానని ఆనాడు హామీ ఇచ్చి ఇప్పుడు ఏకంగా పెద్ద ఎత్తున భూములు కూడా కబ్జా చేస్తున్నారు. మనం చూసాం దస్పల్లా భూములు, హైగ్రీవా భూములు, ఎక్స్ సర్వీస్మెన్ భూములు, ఫ్రీడమ్ ఫైటర్స్ భూములను, చెరువులు, లూలు భూములు, టీడీఆర్ పేరులతో పెద్ద ఎత్తున కుంభకోణం. ఋషి వస్తున్నా, అరే అరే నా స్పీచ్ చూసా ముందలే నువ్వేనా? నేను బస్సులో కూర్చొని రాసుకుంది, నువ్వు చెప్పేస్తున్నావు బా ఏమో స్పీడ్లో ఉన్నారు. ఆ పసుపు జెండా చూస్తేనే మన స్పీడ్ వేరు, అంతే కదా. ఋషికొండకి గుండు కొట్టి 500 కోట్ల రూపాయలతో జగన్ ఒక ప్యాలెస్ కట్టుకునే పరిస్థితి. ఇంకా A2 విజయసాయి రెడ్డి ఉన్నాడు, విశాఖపట్నాన్ని ఏకంగా నాశనం చేశాడు. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి ఆయన తన్నీయుడు విక్రాంత్ రెడ్డి కలిసి విశాఖ మన్యంలో ఏకంగా బాక్సైట్, లాటరైట్ పెద్ద ఎత్తున దోచేసే పరిస్థితికి వచ్చాడు. ఇంకా జీవీఎంసీ నుంచి ప్రతి రూపాయి ఈ ప్రభుత్వం దోచేస్తుంది. విపరీతంగా పనులు పెంచారు. ఒక్క రోడ్డు ఈరోజు వేసే పరిస్థితి లేదు. ఏకంగా ఆంధ్ర యూనివర్సిటీలో 1500 PhD పోస్టులు కూడా ఈ ప్రభుత్వం అమ్మేసే పరిస్థితి. ఇంకా 200 కోట్ల రూపాయలు యూజీసీ గ్రాంట్లు కూడా ఈ ప్రభుత్వం కొట్టేసింది. ఇంకా ఆనాడు హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు సొంత కుటుంబం కాదని విశాఖపట్నం ప్రజలే నా కుటుంబ సభ్యులని తుఫాన్ ముందల్నే ఇక్కడ చేరిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ చాలా మందికి తెలియదు, హుదూద్ తుఫాన్ వస్తుందని తెలిసినప్పుడు మా ఇంట్లో సీమంతం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు కేవలం 10 నిమిషాలు ఆ సీమంతంకి వచ్చి ఇమ్మీడియట్ గా విశాఖపట్నానికి ఆయన బయలుదేరాడు. 7 రోజుల నుండి మీకు అండగా నిలబడ్డారు. పాలు కావాలంటే అందించారు, నీళ్లు కావాలంటే అందించారు. అందరు ఆశ్చర్యపడే విధంగా కరెంటు కూడా మళ్ళీ అందించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంతెందుకు ఆనాడు ప్రధానమంత్రి మోడీ గారు వచ్చారు. ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు కలిసి పర్యటించారు. పర్యటన తర్వాత మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అడిగారు, ఎక్కడన్నా తుఫాన్ జరిగితే ప్రజల్లో బాధ ఆవేదన కనపడుతుంది, అలాంటిది విశాఖపట్నం ప్రజలు ఎక్కడ చూసినా నవ్వుతా చేతులు ఊపుతున్నారేంటి అని అడిగారు. అంటే ఒక పట్టుదలతో, ఒక ప్రేమతో బాబు గారు మీకు సేవ చేశారు. మొన్న ఎన్నికలు రాష్ట్రం మొత్తంలో పెద్ద ఎత్తున ఓడిపోయినా విశాఖపట్నానికి వచ్చేగల మీరు మమ్మల్ని ఆశీర్వదించారు, అది మేము గుర్తుపెట్టుకుంటామని ఈ సభాముఖంగా విశాఖపట్నం ప్రజలకి నేను తెలియజేస్తున్నా. ఇంకా పెందుర్తికి వచ్చేగల బండారు సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు, చాలా సీనియర్ నాయకుడు, మంత్రిగా చేసిన వ్యక్తి. నియోజకవర్గానికి నిధులు ఎట్లా రాబట్టాలో నాకన్నా ఆయన దాంట్లో PhD చేసిన వ్యక్తి. బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏ నియోజకవర్గానికి రాని నిధులు పెందుర్తి నియోజకవర్గానికి వచ్చింది 5 సంవత్సరాలు. అమ్మా ఇప్పుడు పులివెందలకు కూడా జగన్ అంత నిధులు ఇవ్వలేకపోతున్నాడు, అలాంటిది పెందుర్తికి నిధులు వచ్చినాయి. దాదాపు 4800 కోట్ల రూపాయలు ఆనాడు ఒక నియోజకవర్గ అభివృద్ధి కోసం బండారు సత్యనారాయణ మూర్తి గారు తీసుకొచ్చారు. పెట్రోలియం యూనివర్సిటీ, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, లా యూనివర్సిటీ ఆనాడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి కేటాయించింది.
ఆనందపురం నుంచి అనకాపల్లి వరకు 6 లేన్లు నేషనల్ హైవే ఏర్పాటు చేశాం. మనకు అవసరమైన పేస్ మేకర్స్, సిటీ స్కాన్ తయారు చేసి పరిశ్రమల్ని ఏకంగా మెట్రిక్ జోన్ కూడా తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని. ఆనాడు ప్రత్యేకంగా 450 కోట్ల రూపాయలు కేటాయించి భూగర్భ డ్రైనేజ్ పనులు కూడా ప్రారంభించాం. ఏకంగా 6200 టిట్కో ఇల్లు కట్టిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని. తల్లి చూడండి, 5 సంవత్సరాలైనా ఎలా ఉన్నాయి ఆ ఇల్లు, చెక్కు చెదరలా. ఇటుక వాడలేదు తల్లి, డైరెక్ట్ గా సిమెంట్ పోసారు చంద్రబాబు నాయుడు గారు. షియర్ వాల్ టెక్నాలజీ, ఈ టెక్నాలజీ హైదరాబాద్ లో 60-70 అంతస్తులు కట్టే కంపెనీలు వాడతారు. అలాంటి టెక్నాలజీ వాడి 6200 ఇల్లు కడితే కనీసం పూర్తి చేసి రంగులేసి మీకు ఇచ్చేదానికి మనసు రాలేదు ఈ ప్రభుత్వం. ఆ తిట్కో లబ్ధిదారులకు నేను హామీ ఇస్తున్నా, 2 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది. మన అధికారులకు వచ్చిన మొదటి 100 రోజుల్లో పనులన్నీ పూర్తి చేసి కలిసికట్టుగా గోప్రవేశం కూడా చేసుకుందాం. ఇంకా గ్రామాలు కూడా వదిలిపెట్టలేదు. 3450 ఇల్లు ఆనాడు కేటాయించాం. హుదూద్ కింద 400 హౌసింగ్ కింద 450 ఇల్లు ఇచ్చాం. 6000 లబ్ధిదారులకి పట్టాలు కల్పించాం. ఇంకా సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, తాగునీటి ప్రాజెక్టులు ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక రోజంతా పడుతుంది. అన్నగారు ఆల్రెడీ ఒక పుస్తకం కూడా వేశారు. 3 పుస్తకాలు, ఇది నాకు ఇచ్చింది ఒకటే, ఇంకా 2 ఆయన దగ్గర ఉన్నాయి. 3 పుస్తకాలు వేశారు. కానీ వస్తున్నా బాగండి అయ్యా బా, 2 నిమిషాలు ఓపిక పట్టు స్వామి. డైరెక్ట్ గా రెడ్ బుక్ వచ్చామంటావా? వస్తున్నా. ఇక్కడ ఇన్ని మంచి పనులు చేసినా పాలిచ్చి ఆవద్దని తన్నే దున్నపోతుని గెలిపించుకున్నాం. ఇక్కడ ఒక బిల్డప్ బాబాయ్ ఉన్నాడు, మీ శాసన సభ్యుడు అదీప్ రాజు గారు. ఆయనకి ఎక్కడ భూమి దొరికితే పడిపోతాడు. పెద్దలు అన్నట్టు పొద్దున చెరువు ఉంటుంది, రాత్రికి అది పట్ట అయిపోతుంది. అలాంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. సెంటు స్థలాల పేరుతో కూడా పెద్ద ఎత్తున కుంభకోణం చేశారు. కొండలు దొరికితే కూడా వదిలిపెట్టాడు. పెద్దలు అన్నట్టు ఇంకొక 2 నెలలు టైం ఉంది కదా, ఇదిగో ఈ కొండ ఆ కొండ కూడా కొట్టేస్తాడు. ఇక్కడున్న బిల్డప్ బాబాయ్ ఏదో పేదవాడిలాగా మళ్ళీ పేద అడుపులు, ఏదో నాకు తెలియనట్టు అమాయకంగా చూస్తాడు. దయచేసి ఇది ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలా. ఈ బండారు గారు మెగా ప్రాజెక్టులు తీసుకొస్తే మీ బిల్డప్ బాబాయ్ ట్రాన్స్ఫార్మర్ కి రిబ్బన్ కట్టింగ్ కొడతాడు. అదేంటో నాకు అర్థం. అంత సమయం ఎట్లొచ్చింది రబ్బా? నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇన్ని వేల కిలోమీటర్లు సీసీ రోడ్ వేసాం, కొబ్బరికాయ కొట్టమంటారు బాబు, ఇట్లా కొట్టుకుంటా పోతే టైం లేదు కదా అనేవాడు. కానీ బిల్డప్ బాబాయ్ ట్రాన్స్ఫార్మర్కి రిబ్బన్ కటింగ్ కొడతాడు. నీళ్ళు కొట్టే హ్యాండ్ పంప్ ఉంటుంది కదా, దానికి రిబ్బన్ కటింగ్ చేస్తాడు బోర్కి. అంటే చూడండి ఆయన స్థాయి ఎలా ఉందో. అలా ఉంది ఈరోజు నియోజకవర్గ పరిస్థితి. అందుకే ప్రజలందరినీ నేను పిలిపిస్తున్నా, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం, క్షమించాలి, తెలుగుదేశం జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థిని ఇక్కడ గెలిపించండి. తప్పనిసరిగా నేను ఇచ్చే హామీలు నిలబెట్టుకుంటాను. మొదటిది, పంచగ్రామాల సమస్య పరిష్కరించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. అంతేకాదు, తాడి గ్రామానికి నిర్వాసితులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు నేను తెలుసుకున్నా, మెరుగైన R&R ప్యాకేజ్ అందించి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం. తిట్కో ఇల్లు ఇప్పటికీ పూర్తి చేస్తాను, నేను హామీ ఇచ్చా. పెద్దలు కోరినట్టు సభవరం నుంచి శీలానగర్ వరకు 6 లేన్ రోడ్లు వేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ప్రారంభం కాని పెట్రోల్ ఎనర్జీ యూనివర్సిటీ, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కూడా ఏర్పాటు చేస్తాం. ఇంకా అవసరమైన మేరకు పట్టాలు కూడా అందించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇంకా ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. నాయకులు పార్టీ వీడి వెళ్ళినా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడింది ఆ కార్యకర్తలు. అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ ఆ పసుపు జెండా చూస్తేనే మనకు ఒక నూతన ఉత్సాహం, ఉత్తేజం. వైకాపా కార్యకర్తలకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ కావాలి, కానీ మనకి రా కదిలి రా అని ఒక పిలుపు వస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి పనిచేసే శక్తి మనలో ఉంది. అందుకే ఆనాడు కార్యకర్తల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ప్రమాదంలో ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబాలకి 2 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పటికీ దాదాపు 100 కోట్ల రూపాయలు కార్యకర్తల కుటుంబాలకి అందజేశాం.
ఒకవేళ ఆర్థిక ఇబ్బందుల నుండి కొంతమంది కార్యకర్తల పిల్లల్ని చదివించలేకపోతే వాళ్ళ పిల్లల్ని దత్తక తీసుకుని చదివిస్తుంది మా తల్లి భువనేశ్వరి అమ్మ. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు. కానీ అన్న ఎన్టీఆర్ 60 లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముడు నాకు ఇచ్చారు. మేము ఎంత చేసినా కార్యకర్తల రుణం మేము తీర్చుకోలేం. 2019 నుంచి 24 వరకు మన పైన అనేక కేసులు పెట్టారు, మన్ని అనేక ఇబ్బందులు పెట్టారు. నా పైన కూడా 22 కేసులు పెట్టారు. 7 సార్లు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాను. ఈరోజు పోలీస్ స్టేషన్ అంటే అత్తగారింటికి వెళ్ళినట్టుంది నాకు. నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు తల్లి, నా పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు తల్లి. ఈ సభాముఖంగా జగన్ చెప్తున్నా, బాములకే భయపడిన కుటుంబం మాది, నువ్వు పెట్టే చిల్లర కేసుకి మేము భయపడతామా? అందుకే ఈ ఎర్ర బుక్ తీసుకొచ్చా. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులు చట్టాన్ని చుట్టాలుగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఎర్ర బుక్ లో ఉంది. వాళ్ళ పేర్లు ఇక్కడ ఎందుకు రాశానంటే రేపు మళ్ళీ వేరే నాయకుడిని పట్టుకొచ్చి పోస్టింగ్ అడుగుతారు. అందుకే పేర్లు ఈ పుస్తకంలో రాసా. తప్పనిసరిగా రేపు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు కూడా పంపించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. అన్న ఎన్టీఆర్ మన దేవుడు, చంద్రబాబు గారు మన రాముడు. కానీ వైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను తీసుకుంటా. ఈ జగన్కి బాబు గారు చూస్తే భయం తల్లి. ఆయన కళ్ళలో కూడా బాబు గారే గుర్తొస్తారు. అందుకే అర్ధరాత్రి పోలీసులు పంపించి ఆయన అరెస్ట్ చేశారు తల్లి. ముందలా 3,000 కోట్ల కుంభకోణం ఉన్నారు, దాని తర్వాత 270 కోట్ల కుంభకోణం ఉన్నారు, ఇప్పుడు 27 కోట్ల రూపాయల కుంభకోణం ఉన్నారు. చేయని తప్పుకి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన వ్యక్తి 53 రోజులు ఆ రాజమండ్రి జైల్లో బంధించారు తల్లి. ఆనాడు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ మెజిస్ట్రేట్ గారు జడ్జిమెంట్ ఇస్తే నాకు ఒక అన్నలాగా ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆనాడు ఆయన ఒకే ఒక్క మాట చెప్పాడు, ధైర్యంగా ఉండు లోకేష్, ఒక అన్నలాగా నీకు అండగా నిలబడతాను, కలిసికట్టుగా మనం పోరాడదామని. ఆయన ఏకంగా ప్రత్యేక విమానం వేసుకుని ఆంధ్ర రాష్ట్రానికి రావాలంటే ఆ విమాన పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. రోడ్డు మార్గంలో రావాలంటే రోడ్డు పైన బార్డర్లో ఆపేశారు, 3 గంటలు ఆపేశారు. ఆనాడే నిర్ణయించారు తెలుగుదేశం జనసేన పార్టీలు కలిసి ఈ సైకో జగన్ ని తరిమి కొట్టాలని. అందుకే కొన్న పసుపు సైన్యాన్ని జన సైనికులకు పిలిపిస్తున్నాం, కలిసికట్టుగా పోరాడాలి. మన మధ్య చిచ్చు పెట్టడానికి వీళ్ళందరూ ప్రయత్నిస్తారు. ఈ పేటీఎం కుక్కలకు పనిపాటు ఉండదు, 5 రూపాయలు కొడితే చాలు పెళ్లిలే చెడగొడతారు. అందుకే అప్రమత్తంగా ఉండాలా. వాళ్ళు చేసే దుష్ప్రచారం మనం నమ్మకూడదు, కలిసికట్టుగా ముందరికి వెళ్ళాలని ఈ సభాముఖంగా జన సైనికుల్ని పసుపు సైన్యానికి నేను పిలిపిస్తున్నా. ఇంకా ఈరోజు ఈ శంకరరామం కార్యక్రమం ద్వారా కార్యకర్తలు కూడా నేను కోరుతున్నా, క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులందరికీ అన్నగారు కిట్ ఇస్తారా? మీ అందరికీ ఈ కిట్ అందజేశాం. ఈ కిట్ లో ప్రధానంగా మీకు 25 చొప్పున క్యాలెండర్లో కట్టగట్టి మీకు ఇచ్చాం. ఒక పక్కన బాబు సూపర్ 6 హామీలు, ఇంకో పక్కన ఈ సంవత్సరం క్యాలెండర్ ఉంది. ఇలా 10 మీ ఇంటికి పంపిస్తాం, కావాలంటే ఎక్కువ పంపిస్తాం. మీరు ఇది వచ్చే 5 రోజుల్లో ప్రతి గడపకి చేర్చాల్సిన బాధ్యత ఉంది. ఇది వచ్చే ఎన్నికలకి మన ఇచ్చే హామీలు. ఇది ప్రతి గడపకి ఎందుకు ఇస్తున్నాం అంటే ఇది చేసిన తర్వాత చూడు తల్లి అక్కడో అదిగో క్యాలెండర్, ఆనాడు 6 హామీలు ఇచ్చాం, ఆ 6 హామీలు మేము నిలబెట్టుకున్నాము అని చెప్పేదానికి ఇస్తున్నాం. అదేవిధంగా ఇంకొన్ని మీకు కార్డులు కూడా ఇచ్చాం. ఈ కార్డు మీరు జోబులో పెట్టుకుని తిరగాలి. బంధువులకి ఇంటికి వెళ్ళినా, మిత్రుల ఇంటికి వెళ్ళినా మన ఇచ్చే 6 హామీలు అక్కడ చెప్పాలి, చర్చ జరగాలి. అదేవిధంగా టీ షాప్ దగ్గర ఆగిన టీ కోసం, పెట్రోల్ కొట్టేదానికి బంక్కి వెళ్ళినా మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ కార్డు మీకు ఇస్తున్నాం, ఇది మీరు జోబులో పెట్టుకుని తిరగాలి. అదే ఇంకో పక్కన సైకిల్ కూడా ఇచ్చాం. ఈ వచ్చే 2 నెలలు అందరం సైకిల్ పెట్టుకుని తిరగాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. మీకు పెడతాలన్నా, నేనే పెడతా, మీకు క్షమించాలి.
ఇంకా అందరికీ టోపీ కూడా ఇచ్చాం. ఈ పసుపు టోపీ వేసుకుని, ఎందుకంటే ఎండాకాలం మొదలైంది, ఈ పసుపు టోపీ వేసుకుని మీరు ప్రజల్లోకి వెళ్ళాలని ఈ సభాముఖం మిమ్మల్ని కోరుతున్నాను. ఇంకా అదేవిధంగా గతంలో మనం బాధుడు చేశాం. ఇదే మీ కర్మ మన రాష్ట్రానికి చేశాం. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ లాంటి కార్యక్రమం చేశాం. ఈ కార్యక్రమంలో ఎవరు బాగా చేశారు, ఎవరు బాగా చేయలేదనేది టెక్నాలజీతో జోడించి చేశాం కనుకనే నాకు తెలుసు. ఇక్కడ కొంతమందికి ఆల్రెడీ ఉత్తమ కార్యకర్త అవార్డు కూడా ఇస్తాం జరిగింది. వాళ్ళందరూ ఒకసారి ఇది ఎత్తి చూపించవలసిందిగా కోరుతున్నా. ఉత్తమ కార్యకర్త అవార్డు కూడా ఇస్తాం జరిగింది. ఇది వాళ్ళు చేసిన బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ కోసం ఇస్తాం జరిగింది. ఇక్కడ కొంతమంది కార్యకర్తలు నన్ను తిట్టుకుంటున్నారు. ఎందుకు అబ్బాయి టెక్నాలజీ పెట్టాడు, ఈ టెలిగ్రామ్ బాట్ పెట్టుకుని ఎందుకు తిరగాలి మేమని. కారణం ఒకటే, ఎవరు బాగా చేశారు, ఎవరు ఇంట్లో పడుకున్నారు నాకు తెలియాలి కదా. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే బాగా చేశారో వాళ్ళని మేము గుర్తిస్తాం. మీరు నా చుట్టూ, నాయకుల చుట్టూ తిరుగుతాం కాదు, ప్రజల చుట్టూ తిరగండి. మిమ్మల్ని వెతుక్కుంటా వచ్చి నామినేటెడ్ పోస్టులు అందించే బాధ్యత, ఇచ్చే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటా. ఈ రోజు మీకు ఆ సర్టిఫికేట్ వచ్చిందంటే వేదిక మీద పెద్దల కారణం కాదు, మీరు చేస్తున్న మంచి పని. ఆ బాట్ ద్వారా మేము తెలుసుకున్నాం, అందుకే ఆ సర్టిఫికేట్ నేరుగా మీకు అందిస్తాం జరిగింది. ఇప్పుడు ఈ బాబు సూపర్ 6 ఏదైతే కార్యక్రమానికి మనం స్వీకారం చుట్టామో, ఈ కార్యక్రమం కూడా జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నాను. ఇంకో పక్కన పెద్దలు కోరినట్టు కొన్ని ప్రాంతాల్లో ఉడాకి సంబంధించిన భూములు ఉన్నాయి. అది కూడా ఈ వార్డులో ఉడాకి సంబంధించిన భూములు ఉన్నాయి. తరతరాలుగా మీరు ఆ భూముల్లో ఉంటున్నారు, నివసిస్తున్నారు. ఇక్కడనే కాదు, నా సొంత నియోజకవర్గం మంగళగిరిలో కూడా దశాబ్దాలుగా కొండ పోరంబోక్ అవ్వచ్చు, అటవీ భూమి అవ్వచ్చు, ఇరిగేషన్ కెనాల్ పైన ఉన్న భూమి అవ్వచ్చు, ఎండోమెంట్ భూములు అవ్వచ్చు, దశాబ్దాలుగా అంటే 2 దశాబ్దాలు, 3, 4 దశాబ్దాలుగా ప్రజలు అక్కడ నివసిస్తున్నారు. ఈ అన్నిటికీ ఒక విధి విధానం తీసుకురావాలి, రెగ్యులరైజ్ చేసి ఆ పట్టాలు అందజేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా మేము ఇది చేశాం. సింహాచలం భూములు ఆనాడు రెగ్యులరైజ్ చేసి పట్టాలు అందజేశాం. గౌరవంగా బట్టలు పెట్టి కూడా ఆనాడు ఆ పట్టాలు అందజేశాం. ఆ విధానం మళ్ళీ తీసుకొచ్చి అందజేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా కోరుకుంటూ, ఇక్కడున్న కార్యకర్తలందరిని అడుగుతున్నా, 5 రోజుల్లో 250 గడపలు తొక్కుతామా? మనం బాబు సూపర్ 6 హామీలు ప్రతి గడపకి తీసుకెళ్తామా? నా ఆఫర్ ని స్వీకరిస్తున్నారా? ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన పెందుర్తి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జై బాలయ్య, జై బాలయ్య, జై హింద్, జై హింద్. ఇప్పుడు అందరూ నుంచుని ఒక ప్రతిజ్ఞ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి ఎవరు వాళ్ళ స్థానంలో నుంచోవలసిందిగా కోరుతున్నా. అరే ఆగబ్బా, ఆగండి. ముందలా ప్రతిజ్ఞ చేద్దాం. ఒక నిమిషం. అందరూ చేతులు ముందు పెట్టి నేను చెప్తాను, ముందు మీ పేరు చెప్పండి, నేను నా పేరు చెప్పుకుంటాను, తర్వాత స్టార్ట్ చేద్దాం. మీ పేరు, నేను నా పేరు చెప్పుకుంటాను, మీరు మీ పేరు చెప్పుకోండి. బండారు సత్యనారాయణమూర్తి అనే నేను ఆంధ్రప్రదేశ్కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. చంద్రబాబు గారు ప్రకటించిన సూపర్ 6 హామీలను ప్రతి ఇంటికి, ప్రతి ఒక్కరికి చేర్చే బాధ్యత నేను స్వీకరిస్తున్నాను. 5 రోజుల్లో 250 ఇళ్లకు వెళ్లి బాబు సూపర్ 6 హామీలను, ప్రయోజనాలను
వివరిస్తాను. 2 నెలలలో నిస్వార్థంగా నా సేవలను తెలుగుదేశం పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం అంకితం చేస్తాను. ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట కాపాడేందుకు ఓటు వేసేలా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ గారు, జై పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఇవాళ ఒక నిమిషం, ఇప్పుడే బాబు గారు చెప్పారు. ఒక నిమిషం అమ్మా. రాజ్యాంగం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎంత విధ్వంసం చేశాడో, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తూట్లు పొడిచాడో, రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకొచ్చి నరహింస చేస్తున్నాడో, దానికి బాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు రాజ్యాంగాన్ని ఎలా కాపాడుతో చెప్పడం కోసం మన తెలుగుదేశం పార్టీ నాయకులు బాబు గారి, లోకేష్ బాబు గారు మన పెందుర్తి వచ్చిన సందర్భంగా రాజ్యాంగాని కోసం ఒక పటాన్ని, ఏదైతే శాంతి భద్రతలను ధ్వంసం చేశాడో, పోలీస్ వ్యవస్థను నాశనం చేశాడో, ఏదైతే 3 సింహాలని పాడు చేసి విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిని మార్చాడో, దానికి ప్రతీకగా లోకేష్ బాబు గారికి తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి ఆ ఫోటో, ఆ 3 గుర్రాల పోలీస్ వ్యవస్థ, రాజ్యాంగ వ్యవస్థని సమర్పించవలసిగా కోరుతున్నాం. 4 స్తంభాలు, ప్రియంబుల్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్. రండి నాయకులు రండి, అనండి అందరండి. మన జయనాథరావు మొత్తం అందరూ, చీను, మాసపప్పులాడు, కార్పొరేటర్స్. నాడి మీద నీలబాబు గారు, అప్పలనాయుడు గారు, జనదా గారు, చిన్న గారు, సంజయ్ సప్పర గారు, అలాగే మన అందరూ తాతారావు గారు, మొత్తం అందరూ వచ్చి పరవారి నుంచి, అలా రౌసీన్ గారు నెక్స్ట్ ముదపాక అదామా, శాంతిరామ్ పైకి రామా, కార్పొరేట్ కూడా రండి అమ్మా దయించి. ములిముత్యాల గారు, శంకర్రావు గారు, కన్నా గారు, బలసీన్ గారు. నెక్స్ట్ ముదపాక, నెక్స్ట్ ఇంకెవరు అమ్మా, ఇంకొక ఎప్పుడైనా రవి రమ్మా, రవి రండి. బాబురావు గారు, రవి గారు ఏమనుకోకండి అమ్మా, పెద్దలందరూ వెహికల్ రమ్మ కొడుతున్నాం. ముదపాక మీద బాబురావు మీరు రండి సార్. బాబురావు గారు, రవి గారు, రాజన్ ప్రసాద్, నేను పేరు పిల్లలు అనుకోకండి అమ్మా. అప్పలరెడ్డి గారు, మీరు అందరూ వచ్చాను. పరవాడ క్లోజ్ చేయనమ్మా. పరవాడ తర్వాత పెందుర్తి. రవి వీరమ్మా. ముదపాకలో సార్ ఇదే ల్యాండ్ పూలింగ్ మీద తమ మీద పేపర్లో రాసి క్లోజ్. ఎవరో మాట్లాడేది ప్లీజ్ ఎవరు నన్ను పక్కన సరేంటండి. ముదపాక సరే, నరహంతకులు చెల్లిని తమ్ముడు కూడా ఆత్మహత్య చేసుకున్నారు సార్. ఈ జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల రెండమ్మా సమన్వయ సంఘ సభ్యులు వచ్చి వెళ్ళండమ్మా ప్లీజ్. బాగా వెళ్ళండి, మేము ముదపాక వెళ్ళండి. ఉండమ్మా, అయ్యా అయిపోయింది చెప్పండి అమ్మా ప్లీజ్. దేని పోరండి, మళ్ళీ రండి రెండో సరండి. ఇక్కడే ఎందుకంటే సమన్వయ సంఘం ఎవరు పిల్లక బయలుదేరినది సార్ రెస్ట్రిక్ట్గా పెట్టారు కనుక దయవించి అదే ఇంకా ఎవరు రండి, నాయకులు ఎవరు ఉండిపోతే 1 by 1. మ్యూట్.
కదలిరా 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 కదలిరా